వెల్కమ్ టు రామ్జే వెబ్. నేను మీ రామ్మోహన్. మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరొకరికి ఉపయోగపడాలి అనుకుంటే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టు వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రూపొందించబోయేటటువంటి తదుపరి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే బెల్ సింబల్పై ట్యాప్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఈరోజు మనం సమగ్ర శిక్ష మరియు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఇచ్చినటువంటి టీచర్ రిసోర్స్ బుక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది ప్రతి ఉపాధ్యాయుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం. అయితే టీచర్ రిసోర్స్ బుక్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ద టీచర్ రిసోర్స్ బుక్ ఈజ్ ఏ కాంప్లిమెంటరీ మెటీరియల్. ఈ లైన్ మీరు అండర్లైన్ చేసుకోవాలి. కాంప్లిమెంటరీ మెటీరియల్ ఫర్ టీచర్స్ టు ఎక్విప్ దెమ్ విత్ నెసరీ స్కిల్స్ అండ్ నాలెడ్జ్. అంటే మనం నెసరీ స్కిల్స్ మన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకునేందుకు మనకి టీచర్ రిసోర్స్ బుక్ ఉపయోగపడుతుందట. చూద్దాం అదేంటో. ఇది ముఖ్యంగా 3వ తరగతి, 5వ తరగతి, 8వ తరగతి సంబంధించినటువంటి రిసోర్స్ బుక్స్ ప్రస్తుతానికి మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో మనం చూసినట్లయితే నాస్ అసెస్మెంట్స్ అంటే నేషనల్ అచీవ్మెంట్ సర్వే సంబంధించి వాళ్ళు అసెస్మెంట్ సంబంధించి దానికి అనుగుణంగా కూడా మనకి ఈ టీచర్ రిసోర్స్ బుక్ కూడా మనకు ఉపయోగపడుతుంది. సో ఇట్ ఈస్ అలైన్ టు ద నేషనల్ అండ్ స్టేట్ పాలసీ గైడ్లైన్స్ అండ్ న్యూ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అండర్టేకెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మరి స్టేట్ పాలసీ బేస్ చేసుకొని కూడా మనకి టీచర్ రిసోర్స్ బుక్స్ మనకి తయారు చేయబడింది. కాబట్టి ఇది మనకి హెల్ప్ అవుతుంది. టీచర్స్ ప్లాన్ బేస్డ్ ఆన్ దేర్ క్లాస్ రూమ్ నీడ్స్. ఈ టీచర్ రిసోర్స్ బుక్స్ ఉపయోగించుకొని ఇంకా ఏదైనా మోడిఫికేషన్స్ చేసుకోవాలన్నా, ఇంకా మరింత సమర్థవంతంగా రూపొందించుకోవాలన్నా మనం రూపొందించుకొని మన క్లాస్ రూమ్ నీడ్స్ ఉపయోగపడేట్టు మనం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఇందులో ఏముంటాయి, వాట్ డస్ ద టీచర్ రిసోర్స్ బుక్ కంపల్స్ అంటే ఇందులో ఏముంటాయంటే మోడల్ లెసన్ ప్లాన్స్ ఉంటున్నాయి, గైడ్లైన్స్ ఆన్ మేకింగ్ లెసన్ ప్లాన్స్ ఉంటాయి, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మనకి క్లియర్గా ఉంటుంది. అలాగే యాన్యువల్ మంత్లీ ట్రాకర్స్ కూడా ఉంటాయి. అలాగే కొన్ని క్వశ్చనర్స్ కూడా ఉంటాయి. కొన్ని మెథడాలజీ సంబంధించినటువంటి అంశాలు కూడా మనకి ఇందులో ఉంటాయి. అయితే దీనికి సంబంధించి మనం ఏం తెలుసుకోవాలి అంటే చూద్దాం. ఇక్కడ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఏంటో మనం చూసినట్లయితే ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచర్ రిసోర్స్ బుక్ ఎంకరేజ్ టీచర్స్ టు రిఫ్లెక్ట్ ఆన్ దేర్ టీచింగ్ ప్రాక్టీసెస్. మనం టీచింగ్ ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాం, అలాగే మన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఏముంటుందంటే ఆఫర్ వెల్ స్ట్రక్చర్డ్ లెసన్ ప్లాన్స్. చాలా చక్కగా రూపొందించినటువంటి నిపుణులతో రూపొందించినటువంటి లెసన్ ప్లాన్స్ ఇక్కడ మనకు ఉంటాయి. అదే ఆ లెసన్ ప్లాన్ల యాక్టివిటీస్ మరియు స్ట్రాటజీస్ కూడా మనకు ఉపయోగపడతాయి. ఇవి మన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో చాలా సమర్థవంతంగా మనం ఉపయోగించుకొని ఆ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని మనం మరింత బలోపేతం చేసుకేందుకు మనకు ఉపయోగపడతాయి. అలాగే ఈ టీచర్స్ బుక్స్లో ఉన్నటువంటి లెసన్ ప్లాన్సే కాకుండా మనం వాటిని మాడిఫై చేసుకొని కూడా మన తరగతికి అనుగుణంగా మన విద్యార్థులకు అనుగుణంగా మనం రూపొందించుకోవడానికి సహాయకరంగా ఉపయోగపడతాయి. సో ప్రొవైడ్ టార్గెటెడ్ రిసోర్సెస్ అండ్ స్ట్రాటజీస్ టు అసిస్ట్ టీచర్స్ ఇన్ ప్రిపేరింగ్ స్టూడెంట్స్ ఫర్ నాస్ ఎగ్జామ్ సంబంధించి కానీ, అలాగే కరికులం గోల్స్ అచీవ్ చేయడంలో కానీ, అసెస్మెంట్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయడంలో కానీ మనకి చాలా చక్కగా ఉపయోగపడతాయి. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ రిసోర్స్ బుక్స్ గురించి బాగా స్టడీ చేసి అర్థం చేసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అయితే మరి ఈ రిసోర్స్ బుక్స్ మనం ఎక్కడి నుంచి పొందొచ్చు అంటే, సో ఇక్కడ చూడండి, ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ schooledu.ap.gov. అని మన వెబ్సైట్లో మనం క్లిక్ చేసినట్లయితే గూగుల్లో మనకి ఇది ఓపెన్ అవుతుంది. అలాగే ఒకవేళ తెలియకపోయినట్లయితే టీచర్ రిసోర్స్ బుక్ ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ అని మనం టైప్ చేయగానే ఆ సైట్ మనకు డైరెక్ట్గా చూపిస్తుంది. ఆ సైట్ మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆ సైట్ని ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి పైన schooledu.ap.gov. అని మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ సైట్ ఓపెన్ అవుతుంది. ఈ సైట్లో ముఖ్యంగా మనకి ఇక్కడ చూసినట్లయితే క్లాసెస్, సబ్జెక్టు, చాప్టరు, టైపు, సెర్చ్ ఇవి కనిపిస్తాయి. సో మరి ఏ క్లాసెస్కి ఇక్కడ మనం ప్రొవైడ్ చేశారంటే నాస్ ఎగ్జామ్స్కి అనుగుణంగా మనం ముఖ్యంగా 3rd, 5th, 8th సంబంధించి మనకు ముందుగా ఇవి రూపొందించారు. చూద్దాం. ఇక్కడ చూడండి, క్లాసెస్ క్లిక్ చేసినట్లయితే 3rd క్లాస్, 5th క్లాస్, 8th క్లాస్ సంబంధించి మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా సబ్జెక్ట్స్ పరంగా చూసినట్లయితే ఈవీఎస్, మ్యాథ్, తెలుగు ఈ 3 సంబంధించినటువంటి మనకి ఇక్కడ రిసోర్స్ బుక్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. అయితే చాప్టర్స్ పరంగా చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3rd క్లాస్ ఈవీఎస్ అనే సబ్జెక్ట్ తీసుకున్నాను. చాప్టర్ చూసినట్లయితే ఇక్కడ చాప్టర్ 1 నుంచి 12 వరకు ఉంటాయి. అవే కాకుండా ఇంకా ఇక్కడ కొన్ని మనం చూసినట్లయితే గైడ్లైన్స్ ఆన్ క్రియేటింగ్ లెసన్ ప్లాన్స్. మనం లెసన్ ప్లాన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కొన్ని గైడ్లైన్స్ కూడా ఉంటాయి. మంత్లీ ట్రాకర్, ఓవర్వ్యూ అండ్ గైడ్లైన్స్ ఉంటాయి. పెడగాలజికల్ ప్రాక్టీసెస్ కూడా ఉంటాయి. అలాగే సెల్ఫ్ ఎవాల్యుయేషన్ క్వశ్చనర్స్ కూడా మనకి ఇక్కడ గమనించవచ్చు.
సో ప్రతిదాన్ని మనం ఇక ఆన్లైన్లో యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం డౌన్లోడ్ చేసుకొని మనం దాని గురించి స్టడీ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మనం డౌన్లోడ్ చేసుకొని మన క్లాస్ రూమ్లో లెసన్ ప్లాన్స్గా మనం ఉపయోగించుకోవచ్చు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ చాప్టర్ 1 ఇక్కడ పీడిఎఫ్ రూపంలో మరియు వీడియో రూపంలో కూడా మనకి లభ్యమవుతున్నాయి. అయితే ఇక్కడ చాప్టర్స్ అయితే లభ్యమయ్యాయి, కానీ ఇక్కడ కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ పెడగాలజికల్ ప్రాక్టీసెస్ కూడా కొన్ని ఇంకా ఇంక్లూడ్ చేయలేదు, ఇప్పుడిప్పుడే ఇంక్లూడ్ చేస్తున్నారు. కొన్ని ఓపెన్ అవుతున్నాయి, కొన్ని ఇంకా ఓపెన్ అవ్వట్లేదు. చాప్టర్స్ మనకు అన్నీ ఓపెన్ అవుతున్నాయి. సో ఇప్పుడు నేను చాప్టర్ 1ని నేను చూడాలనుకున్నాను కనుక ఇక్కడ చాప్టర్ 1 వచ్చింది. చూస్తే ఇక్కడ వ్యూ ఆర్ డౌన్లోడ్ ఉంటుంది. వ్యూ అయితే డైరెక్ట్గా మనం చూడొచ్చు. డౌన్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ మన సిఎఫ్ఎంఎస్ ఐడి టైప్ చేసి సబ్మిట్ చేయగానే మనకి ఆ పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా మనం ప్రతి చాప్టర్ని, ప్రతి క్లాస్ సంబంధించిన చాప్టర్స్ మనం డౌన్లోడ్ చేసుకొని లెసన్ ప్లాన్గా మనం ఉపయోగించుకోవచ్చు. సో అది మనం ఉపయోగపడుతుంది అనుకుంటే ఉపయోగించుకోవచ్చు, లేకపోతే మరింత మాడిఫికేషన్ చేసుకొని మన తరగతికి అనుగుణంగా, మన పిల్లలకు అనుగుణంగా, మన స్థానిక పరిస్థితికి అనుగుణంగా మనం దాన్ని మాడిఫై ఉపయోగించుకోవచ్చు అని మన డిపార్ట్మెంట్ వారు తెలియజేశారు. కనుక చూద్దాం. నేను కొన్ని డౌన్లోడ్ చేశాను, అవేంటో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూసినట్లయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా మంత్లీ ట్రాకర్ అంటే ఏంటి, అదేంటో చూద్దాం. ఇది కూడా మనం అక్కడ నేను డౌన్లోడ్ చేశాను నేను. సో సిలబస్ ప్లాన్ ఫర్ దిస్ మంత్, ఈ మంత్లో సో ఏ మంత్ రాసుకుంటాం, వీక్ రాసుకుంటాం, డేట్స్ రాసుకుంటాం, అంటే ఏ రోజు నుంచి ఏ రోజు వరకు మనం ఈ సిలబస్ కంప్లీట్ చేయాలో రాసుకుంటాం. అంటే ఈ ట్రాకర్ అంటే ఏం లేదండి, ఈ ట్రాకరు మనం ముందే ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని జరిగిపోయిన తర్వాత టిక్ మార్క్ పెట్టుకుంటాం, మనం ఎక్కడున్నామో తెలుస్తుంది. సో పీరియడ్ వైజ్గా మండే ఏం చెప్పాం, ట్యూస్డే ఏం చెప్పాం, వెన్స్డే ఏం చెప్పాం, థర్స్డే ఏం చెప్పాం. సో ఈ మంత్ సిలబస్ కంప్లీట్ అయిందా లేదనేది మనకి ఈ మంత్లీ ట్రాకర్ ద్వారా మనం ట్రేస్ చేసుకోవచ్చు. ఇది మనకు కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే యాన్యువల్ ట్రాకర్, ఇది కూడా ఇంచుమించుగా అలాంటిదే. యాన్యువల్ ట్రాకర్లో కూడా మనం సో ఇక్కడ మనం గ్రేడ్స్ మనం ఏ తరగతులు బోధిస్తున్నామో పైన రాసుకుంటాం, సబ్జెక్ట్స్ ఏవైతే బోధిస్తున్నామో రాసుకుంటాం. అలాగే మంత్ వైజ్గా మనం చాప్టర్ నెంబర్లు ఇక్కడ రాసుకుంటాం, సబ్జెక్ట్ ఇక్కడ పైన రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రేడ్ 1 అనుకోండి, గ్రేడ్ 1 గ్రేడ్స్ పక్కన రాసుకుంటాం. సబ్జెక్ట్ అనుకోండి, సపోజ్ ఇంగ్లీష్ అనుకోండి, ఇంగ్లీష్ అని రాస్తాం, తెలుగు అనుకోండి, తెలుగు అని రాస్తాం. దాని కిందకు అలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే చాప్టర్ నెంబర్ జూన్లో ఏం చెప్పాలి, ఆ టిక్ వన్స్ డన్ అయిపోయిన తర్వాత టిక్ పెట్టుకుంటాం. సో ఈ విధంగా మనం నెక్స్ట్ సపోజ్ నేను థర్డ్ క్లాస్ డీల్ చేస్తాను అనుకోండి, ఫస్ట్ క్లాస్ మరియు సెకండ్ క్లాస్ అనుకుందాం. సెకండ్ క్లాస్ రాసుకుంటాం, సబ్జెక్ట్ మ్యాథ్స్ తీసుకుంటాను. అలాగే చాప్టర్ నెంబర్ జూన్లో ఏ చాప్టర్ చెప్పాలి, జూలైలో ఏం చాప్టర్ చెప్పాలి ముందే రాసుకుంటాం. ఒకవేళ అయిపోయిన వెంటనే అంటే ఆ చాప్టర్ సిలబస్ కంప్లీట్ అయిన వెంటనే మనం ఇక్కడ టిక్ పెట్టుకుంటాం. ఈ విధంగా మనకి ఈ మంత్లీ ట్రాకర్ అండ్ యాన్యువల్ ట్రాకర్ మనకి సపోర్ట్ చేస్తాయి, మనం ఎక్కడున్నామో ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా మనం ఇందాక నేను థర్డ్ క్లాస్ ఈవీఎస్ సంబంధించినటువంటి లెసన్ ప్లాన్ నేను డౌన్లోడ్ చేశాను. ఇక్కడ చూడండి, అది నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈవీఎస్ చాప్టర్ 1 నేను డౌన్లోడ్ చేశాను. ఇట్లాగా 12 చాప్టర్స్ అందులో ఉన్నాయనుకుంటే చాప్టర్ 1 నేను డౌన్లోడ్ చేశాను. సో ఈ చాప్టర్ 1లో లెసన్ ప్లాను ఏ విధంగా తయారు చేయబడిందో ఒకసారి మనం చూద్దాం. సో ముఖ్యంగా చూడండి, ఇక్కడ చాలా చక్కగా కాన్సెప్ట్ మ్యాప్ ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఏ పాయింట్స్ తీసుకున్నా, మనం గత వీడియోలో మనం మాట్లాడుకున్నాం టీచ్ టూల్ అబ్జర్వేషన్స్ అని క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్, దాన్ని బేస్ చేసుకొని కూడా మనకి ఇక్కడ చాలా అంశాలు మనకు కనిపిస్తాయి. అదేవిధంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో అంశాలు కూడా మనం బేస్ చేసుకొని కూడా ఈ లెసన్ ప్లాన్స్ తయారు చేస్తారని డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్నారు. మనం చూద్దాం అసలు అదేంటో. సో ఇక్కడ చూడండి, చక్కగా కాన్సెప్ట్ మ్యాప్ ఇచ్చారు. అదేవిధంగా ప్రొఫెషన్ సంబంధించి డెఫినేషన్ కొంత ఇచ్చారు ఇక్కడ. ఇంకా నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే సినాప్సిస్. సో ప్రతి లెసన్ సంబంధించి మనం ఇలా సినాప్సిస్ మెయిన్ పాయింట్స్ మనం తయారు చేసుకోగలిగితే మనం ఏం చెప్తున్నాం, పిల్లలు అవి ఏమో చేయ కూడా మనం చెక్ చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది. సినాప్సిస్ నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ నుంచి చూసినట్లయితే ఇక్కడ నుంచి లెసన్ ప్లాన్, ఇక్కడ నుంచి లెసన్ స్టార్ట్ అవుతుంది పీరియడ్స్. ఇక్కడ చూడండి, ఇది యాజ్టీస్గా తీసుకొని మనం ఉపయోగించుకోవచ్చు ఈ లెసన్ ప్లాన్స్. థర్డ్ క్లాస్ సంబంధించి, ఫిఫ్త్ క్లాస్ సంబంధించి, ఎయిత్ క్లాస్ సంబంధించి 3 సబ్జెక్టులలో. అయితే దీన్ని బేస్ చేసుకొని మనం మోడిఫికేషన్స్ కూడా చేసుకొని మన తరగతికి అనుగుణంగా, మన పిల్లలకి అవసరాలకు అనుగుణంగా మనం దీన్ని మోడిఫై చేసుకోవచ్చు. సో నేమ్ ఆఫ్ ద టీచర్ ఇందాక చెప్పుకున్నట్లుగానే ఇది మనకి ఒక కాంప్లిమెంటరీ మెటీరియల్ అంతే. సో నేమ్ ఆఫ్ ద టీచర్, నేమ్ ఆఫ్ ద స్కూల్ ఇక్కడ నోట్ చేసుకుంటాం. సో చాప్టర్ నేమ్ అంటే రాణీస్ హ్యాపీ ఫ్యామిలీ. అలాగే లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా మనం డిజైన్ చేసుకోవాలి, ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇది చూడండి, క్లాసెస్ అండ్ చాప్టర్స్ కాన్సెప్ట్ స్కిల్స్ అండ్ కవర్డ్, అంటే మనం దాదాపు ఈ ఫస్ట్ చాప్టర్ సంబంధించినటువంటి 12 పీరియడ్స్ కేటాయించుకున్నాం. ఈ 12 పీరియడ్స్లో మనం ప్రతి చాప్టర్ని కూడా మనం ఒక సెగ్మెంట్స్గా లేక సబ్ టాపిక్స్గా కాన్సెప్ట్గా మనం డివైడ్ చేసుకుంటాం. అది ఇక్కడ చూడండి, టైమ్ లైన్ ఫర్ టీచింగ్, మనం ఏ రోజు బోధించామో లేకపోతే ఏ రోజు నుంచి ఏ రోజు వరకు బోధించామో ఇక్కడ మనం రాసుకోవచ్చు. ఉదాహరణకి 15
9/2024 మనం ఇది బోధించాం అనుకుంటే అక్కడ రాసుకోవచ్చు. ఏ నెలలో ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు బోధిస్తున్నాం కూడా మనం మెన్షన్ చేయాలి. సో పేజీ నెంబర్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ చూడండి మిత్రులారా, స్టూడెంట్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్ ఇక్కడ 5 పీరియడ్స్ కేటాయించారు. అలాగే రెమిడియల్ టీచింగ్ కూడా 2 పీరియడ్స్ కేటాయించారు. ఈ మొత్తంగా మనం ఈ లెసన్ని 12 పీరియడ్స్లో కంప్లీట్ చేయాలని ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనకి ఇచ్చారు. అయితే ఒక పీరియడ్ అటు ఇటు కూడా కావచ్చు మనం. అయితే ఈ సిలబస్ ఆ మంత్ వైజ్గా మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి కరెక్ట్గా. సో చూద్దాం ఒకసారి ఇంకా ఏమి ఇచ్చారో. ఇక్కడ చూడండి ఆ స్కిల్స్ కూడా మనకి డిఫైన్ చేస్తున్నారు. ఇంకా నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే మనం ఏదైనా లెసన్ ప్లాన్ తయారు చేసుకునేటప్పుడు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే టీచర్ రిఫరెన్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏం రిఫర్ చేసి ఈ లెసన్ బోధించాలనుకుంటున్నాము, ఈ లెసన్ చెప్పే ముందుగా మనం ఏ అంశాలు పరిగణలో తీసుకోవాలి, దీనికి సంబంధించినటువంటి అంశాలు ఎక్కడైనా వెబ్సైట్లో మనకు దొరుకుతాయా, వీడియో రూపంలో దొరుకుతాయా, పీడిఎఫ్ రూపంలో దొరుకుతాయా, లేకపోతే ఎన్సీఆర్టీ సంబంధించి ఎస్సీఆర్టీ సంబంధించి సిబిఎస్ఈ సంబంధించి ఈ లెసన్ మనం బోధించేటప్పుడు ఏదైనా వీడియో లింక్ ఉపయోగపడుతుందా అనేది మనం ఈ టీచర్ రెఫరెన్సెస్లో మనం రాసుకోవాలి. నేను ఇవి ఓపెన్ చేసి చూసాను, చాలా బాగున్నాయి. అయితే ఇక్కడ నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపించలేను, ఎందుకంటే ఇది కాపీరైట్ వస్తుంది కనుక, యూట్యూబ్ వీడియో కనుక నేను ఆ లింక్స్ నేను ఓపెన్ చేయకూడదు. సో మనం పాఠాలు బోధించేటప్పుడు ఖచ్చితంగా ఆ లింక్స్ ఓపెన్ చేసి ఆ పాఠానికి అనుగుణంగా బోధించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ చూడండి వాళ్ళు ఏమేమి ఉపయోగించుకున్నారంటే ఎన్సీఆర్టీ మెటీరియల్, ఓఈఆర్ అంటే ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్, అవి కూడా ఉపయోగించుకున్నారు. డిజిటల్ లింక్స్ కూడా మనకి ఇక్కడ ఉపయోగించుకున్నారు. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ప్రతి చాప్టర్ని కాన్సెప్ట్స్ వైజ్గా డివైడ్ చేశారు కదా. ఫస్ట్ కాన్సెప్ట్ సంబంధించి ఇక్కడ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎలా ఉందో చూద్దాం. సో లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ కూడా ఇక్కడ కొన్ని ఇచ్చారు మనకి. అలాగే ఇంట్రడక్షన్ ఎలా చేయాలి, అదేవిధంగా ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ రూమ్ నార్మ్స్. ఎందుకంటే మనం ఈ టీచ్ టూల్ అబ్జర్వేషన్లో క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ సంబంధించి ఈ నార్మ్స్ కూడా వాళ్ళు గమనిస్తారు కనుక ఈ నార్మ్స్ అనేవి ముందుగా మనం పాఠం చెప్పే ముందుగానే ఇవి సెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వీ విల్ లిజన్ అటెంటేటివ్లీ వెన్ ద అదర్స్ ఆర్ స్పీకింగ్. మనం ఇతరులు మాట్లాడేటప్పుడు మనం చక్కగా వినాలి. మన సమయం వచ్చేటప్పుడు లేదా మన సందర్భం వచ్చేటప్పుడు మాత్రం మాట్లాడాలని కొన్ని నార్మ్స్ ఇక్కడ తయారు చేసుకుంటారు. లాస్ట్ పాయింట్ చూడండి, వీ విల్ కంప్లీట్ అవర్ టాస్క్స్ అంటే క్లాస్ రూమ్ అండ్ హోంవర్క్స్ కూడా ఆన్ టైంలో కంప్లీట్ చేసుకునే విధంగా మేము ఉంటామని పిల్లలకి మనం తెలియజేయాలి. ఆ విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోమని, క్రమశిక్షణగా ఉండమని మనం ఈ అంశాలన్నీ మనం తెలియజేస్తాము. ఈ అంశాలు కూడా మనకి క్లాస్ రూమ్ అబ్జర్వేషన్లో అబ్జర్వ్ చేస్తారు. అలాగే ఇంట్రడక్షన్ ఇచ్చారు. అలాగే ఎక్స్పీరియన్స్ అండ్ రిఫ్లెక్షన్స్ కూడా చాలా చక్కగా ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, ముఖ్యంగా ఈ పీరియడ్ గమనించినట్లయితే ఇక్కడ 3 విభాగాలుగా విభజించారు. ఒకటి టీచర్ మోడలింగ్ అంటే మనం డీల్ చేసేది, మనం చెప్పేది. సో గ్రూప్ వర్క్ మనం టీచ్ చేసిన తర్వాత పిల్లల్ని 2 కానీ 3 కానీ ఒక 5 మంది కానీ గ్రూప్ వర్క్ అంటే గ్రూప్ క్రియేట్ చేసుకొని వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ కొన్ని టాస్క్లు ఇచ్చి వాళ్ళ దగ్గర కంప్లీట్ చేయించడం. నెక్స్ట్ ఇండిపెండెంట్ వర్క్ అంటే విద్యార్థి ఇండివిజువల్గా చేయాలి. సో దానిలో భాగంగా పాఠశాలలో ఇండివిజువల్గా చేయాల్సిన కొన్ని అంశాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం హోంవర్క్ అంటే వర్క్ షీట్స్ అంటే ముఖ్యంగా ఇది 5వ క్లాస్ వరకు కూడా వర్క్ బుక్స్ ఉన్నాయి కనుక వర్క్ బుక్స్ సంబంధించి ఇంటికెళ్ళి వర్క్ బుక్స్ కంప్లీట్ చేస్తారు. ఎవరైనా కంప్లీట్ చేయకపోతే పాఠశాలలో కూడా దీనికి కొన్ని పీరియడ్స్ కేటాయించి కూడా నిర్వహించుకోవచ్చు అని క్లియర్గా కింద ఇచ్చున్నారు. అయితే ఇది 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చూసినట్లయితే ఈ ఇండిపెండెంట్ వర్క్ అంటే ఏదైతే ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలు పిల్లల చేతే చెప్పించి వాళ్ళ నోట్బుక్స్లో రాయించే కార్యక్రమాన్ని మనం ఇండిపెండెంట్ వర్క్ అంటాము. సో దానికి సంబంధించినటువంటి కూడా కొన్ని పీరియడ్స్ కేటాయించారు. ఇక్కడ చూడండి హోంవర్క్. సో ఇది నేను 3rd క్లాస్ తీసుకున్నాను కనుక వర్క్ బుక్ షీట్ ఇక్కడ ఇచ్చారు హోంవర్క్గా. సో ఇలా ఇక్కడ చూడండి, ఇది మనం చాలా ఇంపార్టెంట్. ఇది అసెస్మెంట్ ఆన్ కాన్సెప్ట్ 1 చూసినట్లయితే FCU మనం ఈ టీచ్ టూల్ అబ్జర్వేషన్లో కూడా ఈ పాయింట్ మీరు గమనించే ఉంటారు. CFU అంటే చెక్ ఫర్ అండర్స్టాండింగ్ అంటే పిల్లలు ఎంతవరకు అర్థమైందో మనం కొన్ని ప్రశ్నలు సంధించాలి కనుక ఈ ప్రశ్నలు మనం అందులో ముఖ్యంగా 2 రకాలైనటువంటి ప్రశ్నలు మనకి ఇక్కడ ఉంటాయి. ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అండ్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. ఇవి చాలా చక్కగా గమనించి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే సాధారణంగా ఈ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అనేవి ఇంచుమించుగా అందరికీ ఒకే ఆన్సర్లు చెప్పే విధంగా ఉంటాయి, దాదాపుగా ఆన్సర్ చేస్తారు. సో ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఎవరైతే బాగా చెప్పగలుగుతారో వాళ్ళు మరింత సమర్థవంతంగా ఉన్నారని మనం గుర్తిస్తాం. కాబట్టి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ కూడా పిల్లల చేత చెప్పించేటట్టు మనం ప్లాన్ చేసుకునే విధంగా మనకి ఇది తయారు చేశారు. మరో అంశం ఏంటంటే సో అదర్ అసెస్మెంట్ క్వశ్చన్స్. సో ఒక పిల్లాన్ని ఒక 5 మంది పిల్లలకి అసెస్ చేసి ఫ్రీ పీరియడ్లో కానీ లంచ్ బ్రేక్లో కానీ మనం కొన్ని ప్రశ్నలు వాళ్ళకి ఇచ్చి ఆ పిల్లల మధ్య డిస్కషన్ పెట్టి వాళ్ళ నుంచి ఆన్సర్ రాబట్టే విధంగా కూడా మనం అదర్ అసెస్మెంట్ క్వశ్చన్స్ మనం తయారు చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ప్రతి కాన్సెప్ట్ సంబంధించి
నామ్స్ కానీ, రిఫ్లెక్షన్స్ కానీ, అట్ ద సేమ్ టైం పీరియడ్ వైజ్గా 3 పార్ట్స్గా డివైడ్ చేయడం కానీ చాలా బాగుంది. ఇది అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని మనం మన పాఠశాలలో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది మరింత సమర్థవంతంగా ఉండేందుకు ఈ టీచర్ రిసోర్స్ బుక్ ఉపయోగపడుతుంది. కనుక అందరూ కూడా దీన్ని అబ్జర్వ్ చేయండి, బాగా స్టడీ చేయండి. ఇంకో చివరి అంశం ఏంటంటే, ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగానే ముఖ్యమైన అంశం ఏంటంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఈ స్టూడెంట్ ఇండిపెండెంట్ ట్రైనింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో దీనికి ఇంచుమించుగా 5 పీరియడ్స్ ఆర్ 6 to 10 పీరియడ్స్ కూడా కేటాయించుకోమన్నారు వీళ్ళు. ప్రైమరీ సెక్షన్ వర్క్ బుక్స్ చేయిస్తాం. హై స్కూల్ సెక్షన్లో అయితే మనం ఇండివిజువల్గానే స్కూల్లోనే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ రాసేటట్టు మనం ప్రయత్నం చేయిస్తాం. అదేవిధంగా రెమిడియల్ టీచింగ్ కూడా ఒక 2 పీరియడ్లు కేటాయించారు. కాబట్టి దీన్ని గమనించి మనం లెసన్ ప్లాన్స్ తయారు చేసుకోవాలి. ఉన్న లెసన్ ప్లాన్స్ ఉపయోగించుకుంటూ మిగతా తరగతులకి మిగతా లెసన్స్ కూడా మనం లెసన్ ప్లాన్స్ తయారు చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు అన్ని అంశాలు మీకు చాలా చక్కగా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. సో మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను రూపొందించబోయేటటువంటి మరిన్ని మంచి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ పైన ట్యాప్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ప్రతి వీడియో మీకు వస్తుంది. అందరికీ ధన్యవాదాలు.